హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది కదా నా ఛానల్లో వీడియోస్ రాక. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఏంటి పద్మ గారు ఏదేదో చేసేస్తున్నారు అనుకొని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ చేస్తున్నాను అంతే. స్నాక్ ఐటమ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఏం చేస్తున్నాను ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా. ఆలు బోండా సూపర్ కదా, చాలా బాగుంటాయి. మా బాబుకి చాలా ఇష్టం అండి ఆలు బోండాస్ అంటే. నేను నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? ముందుగా శనగపిండిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం పొడి, చిటికెడు పసుపు, అలానే వాము వేసి థిక్ పేస్ట్ లాగా చేసుకున్నానండి. చేసి పక్కన పెట్టేశాను ఒక 10 మినిట్స్ అలాగా. మంచిగా నానితే బోండాస్ చాలా బాగా వస్తాయి. అందుకు అలా చేశానండి. నెక్స్ట్ వచ్చేసి 3 ఆలూస్ తీసుకున్నాను. 3 ఆలూస్ తీసుకొని బాయిల్ చేశానండి. బాయిల్ చేసి పక్కన పెట్టి స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆలు బోండాకి ముందుగా పళ్ళెం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని పోపు వేసి ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నామండి. కలపాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా సాల్టు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం పొడి వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్లో వేసేసుకున్నాం కదా, శనగపిండి బ్యాటర్లో. అందుకని కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మరి కారం అవుతుంది, పిల్లలు తింటారు కదా, కొద్దిగా కారం అవుతుంది అన్నమాట. అందుకని కొద్దిగా కారం పొడి సరిపడంత వేసుకోండి. ఓకేనా? లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే ధనియా పౌడర్ వేస్తే వేరే బయట చేస్తారు కదా, ఆ స్మెల్ వస్తుంది. అందుకని కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే అంతే. ఇప్పుడు ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలూస్, 3 తీసుకున్నానని చెప్పాను కదా. చిన్నగా స్మాష్ చేస్తూ పక్కన పెట్టేసుకుని వేసేసుకోవడం అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. కలిపేసుకొని దించేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పెడితే చల్లారిపోతుంది. అప్పుడు చిన్న ముద్దలుగా బోండా సైజులో మనకి ఎంత కావాలనుకుంటే అంత సైజులో చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకొని ఈజీ స్నాక్ ఐటమ్స్ బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి చిన్న ముద్దలుగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ చిన్న ముద్దలు తీసుకొని శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేయడం అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశాను కదా, కొద్దిగా పగలాయి అట్లా అయినాయి. ఏంటో, నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసుకోండి అబ్బా. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో ఈ స్నాక్ ఐటమ్ కామెంట్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అని చెప్తున్నాను. అంటే నెక్స్ట్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి కొత్తిమీర అన్నీ కలిపేసి ఉల్లిపాయ వడలు చేశానండి. కొద్దిగా శనగపిండి బ్యాటర్ మిగిలిపోయిందనమాట, అందుకని అందులోనే వేసి చేసేసుకున్నాను. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.